మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. మకర రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది? శుభాశుభ ఫలితాలు ఉన్నాయి కూడా. నెమ్మదిగా నడిచినా మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్. గుర్తుపెట్టుకోండి, అదృష్టం బాగా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు చనిపోయి ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందులో ఫలితం ఆలస్యం అవుతుంది. ఎందుకు భారం ఎక్కువ అనిపిస్తుంది? ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది. గురు భగవానుడు 6వ స్థానంలో, శని 3వ స్థానంలో, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నారు. అర్థం ఏమంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు, కానీ ఫలితం వెంటనే రాదు, ఆలస్యమైనా వస్తుంది. మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను చేస్తున్నది సరైనదేనా, ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, తొందర నిర్ణయాలు తీస్తుంది. ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం, ఓర్పు నిలబడితే విజయం ఖాయం. గెట్ రెడీ. ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు. ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగం మారడం, లేదా వేరే కంపెనీ మారడం, వేరే ఊరు మారడం, వేరే దేశం మారడం అవకాశాలు. నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పని రికార్డ్ అవుతుంది, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మకర రాశి వారికి. వెయిట్ వచ్చేస్తుంది. ఇది తిరస్కారం కాదు, టైమింగ్ సమస్య మాత్రమే. వెయిట్, అన్ని జరుగుతుంది. ఇండస్ట్రీస్, బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఛానల్స్, వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, బాగా ప్రెషర్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రణ అవసరం అని కూడా చెప్పచ్చు. కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి. ఫిబ్రవరి నెలలో, మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని క్రమబద్ధీకరించేయండి. మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు సరే, అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి. ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు, జాగ్రత్త పడండి. ఇంకా డబ్బులు నిలబడుతుంది, కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది. ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్, భవిష్యత్తు, ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి. ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి. ఓర్పు అవసరం. విదేశ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, ఏమండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు. ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి. కర్మ సిద్ధాంత ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి. ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది, పోయినా పోతుంది, కానీ మీరు మిమ్మల్ని నమ్మండి, తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు. వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం, ఖర్చులు ఎక్కువ, దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి. ఇంకా రియల్ ఎస్టేట్లో కొనుగోలు జాగ్రత్త. లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ని పట్టుకోండి. అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది. లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా కదులుతుందని చెప్పచ్చు, కానీ మీ వైపే బలం ఉంటుంది. ఓర్పు మీ ఆయుధం, తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. ఇక కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిదానంగా చేస్తుంటే ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది, కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. భావోద్వేగతం కాదు, బాధ్యతగా ప్రవర్తించండి, అన్నీ చక్కబడుతుంది. ఇంకా హెల్త్ విషయంలో వస్తే మోకాలు, ఎముకలు జాగ్రత్త.
దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి అవసరం. నిద్ర క్రమబద్ధీకరించండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిక్కు దక్షిణం, అదృష్ట రోజు శనివారం, అదృష్ట సమయం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి. మకర రాశి మిత్రులారా, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది. మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి. శనివారం దీపం వెలిగించండి. భగవానుడికి, శని భగవానుడికి వెలిగించండి. వృద్ధులకు సేవ చేయండి. ఓర్పుతో మాట్లాడండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది. రానున్న నెలలు మీకు చాలా గ్రేట్గా ఉంటుంది కూడా చెప్పొచ్చు. ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్గా ఉండాలి సొసైటీకి. గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకనూ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి. మీ వ్యక్తిగత జాతకాల కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి, దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాళి మాల కావాలి,
అని ఒక ఆలోచన ఉంటుంది. కరంగాళి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరంగాళి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి, అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువుగారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువుగారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8 mm మాల ఉంటుంది చక్కగా, 6 mm మాల ఉంటుంది చక్కగా, 10 mm మాల ఉంటుంది. అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరంగాళి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.